చేస్తామని పరిస్థితి. కానీ భారతదేశంపై ఎంత సహనంగా ఉన్నా, ఎంత ఓర్పుతో ఉన్నా నిజంగా మనలాంటి శత్రు దేశం దొరకడం పాకిస్తాన్కి అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఎంత సహనంగా ఉంటున్నాం, వాడు ఎంత దాడులు చేసినా, ఎంత కవింపు చర్యలు చేపట్టినా కూడా మనం చాలా హుందాగా, చాలా పక్కాగా వ్యవహరిస్తున్నాం. ఎక్కడ మనం సహనం కోల్పోవట్లేదు. మనం అనుకుంటే కూడా వాళ్ళలాగా మనం స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మనం అనుకుంటే కూడా లేపేస్తాం, లేకుంటే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ గంటలో చేస్తాం, ఈ పని స్మాష్ చేస్తామంటే ఎన్నో స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ మనం ఎంతో సమయంతో వ్యవహరిస్తున్న పరిస్థితి. అంత సమయంతో వ్యవహరించినప్పటికీ కూడా అంత కుటిల నీతి ప్రదర్శిస్తున్నారు. సో అన్ని రకాలుగా ఒక ప్రయోగ కేంద్రంగా వాడుకుంటూ పాకిస్తాన్ని భారత్ పైకి ఎగదోస్తున్నారంటే ప్రస్తుతం ఈ సందేహాలు అవునని అనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా భారత్ అయితే అన్ని గమనిస్తుంది. చూడాలి అంటే భవిష్యత్తులో ఇప్పుడు మోదీ ప్రభుత్వం చాలా కఠినంగా వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ మనం రాజీపడే అవకాశమే లేదు. సో ఇప్పటికైతే మనం కేవలం సీజ్ ఫైర్ సంబంధించి కొన్ని అంశాల వారిగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ మనం క్యాన్సిల్ చేసుకోలేదు, ఎక్కడ వీసాల విషయంలో పునరుద్ధరించలేదు, ఎక్కడ బార్డర్ మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పలేదు, ఎక్కడ మనము వాణిజ్య సంబంధించినటువంటి యుద్ధాన్ని ఆపుతామని చెప్పలేదు, దౌత్య యుద్ధం అని ఆపుతామని చెప్పలేదు. సో ట్రేడ్ టారిఫ్ కొనసాగుతుంది. అవన్నీ యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతాయి. పాకిస్తాన్ పై ఒత్తిడి ఉండే ఉంటుంది 100%. అమెరికా మనకు సహాయం చేసినా చేయకపోయినా, లేదా ఇతరత్ర మిగతా దేశాలన్నీ కూడా మన పట్ల ఏ రకమైన వైఖరి ఉన్నా కూడా మనం ప్రపంచానికి పాకిస్తాన్ వైఖరి ఏంటో ఎండగడుతున్నాయి. పాకిస్తాన్ ఏ రకంగా ఎదుర్కోవాలో భారత్ అన్ని విధాలా సంసిద్ధంగా ఉంది. ఒకప్పటి భారత్ కాదు ఇది. ఇప్పటి భారత్ వేరు, ఇప్పుడున్న పవర్ వేరు. భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తి, అలాగే ప్రపంచంలో అతి పెద్ద 3వ సైనిక శక్తి మనం. సో రకంగా దాదాపు 3-4 స్థానాల్లో ఉన్నాం. ఆ రకంగా అన్ని విధాలా మనం ఇప్పుడు అగ్రగామిగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా మన విషయంలో ద్వంద్వ వైఖరితో ఉన్నా లేకున్నా, పాశ్చాత్య దేశాల వైఖరి ఎలా ఉన్నా లేకున్నా, భారత్ మాత్రం ఖచ్చితంగా ముందుకు దూసుకెళ్తుంది. భవిష్యత్తులో మనం ఒకటే చెప్పాం, యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణిస్తామని. మనం ఒకటే ఇక్కడ సిమ్లా ఒప్పందం రద్దవడంతోనే ఈ 3వ దేశం ఇన్వాల్వ్ అవ్వడం ఇక్కడ చాలా పెద్ద తప్పిదం ఇది. బట్ భారత్ మాత్రం ఏది చేయాలో అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చాలా అనుమానంగా, హాస్యాస్పదంగా కూడా ఉంది. పాకిస్తాన్ భారత్ ని 2 పోల్చుతూ ఆయన మాట్లాడుకొచ్చాడు. ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ ఈ వార్ ని నేను ఆపాను, నేను ఒక మధ్యవర్తిత్వం వహించాను, దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశానని చెప్తూనే ఇరు దేశాల లీడర్షిప్స్ ని పొగిడాడు. ఇరు దేశాలకు సంబంధించినటువంటి ట్రేడ్ ని కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇరు దేశాలు కూడా తమ ప్రజల్ని కోల్పోకూడదు అని చెప్పి నేను ఈ వార్లో ఇన్వాల్వ్ అయ్యాను, మీడియేషన్ తీసుకున్నానన్నారు. దీంతో పాటుగా 1000 ఏళ్ల పాటుగా మీరు పోరాడినా కూడా, 1000 ఏళ్ల పాటుగా మీరు గొడవ పెట్టుకొని కొట్టుకొచ్చినా కూడా నేను తర్వాత దానికి ఒక సొల్యూషన్ నేను కనుగొంటాను ఆఫ్టర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. అంటే మనం ఇక్కడ ఏమాత్రం కూడా మోడీని కూడా ట్రంప్ని కూడా నమ్మడానికి లేదు అనేది మాత్రం చాలామంది అనుకుంటున్నారు, చాలామంది చర్చిస్తున్నారు. ఎందుకంటే ఆయన మన సివిలియన్స్ మరణించారు, మన సివిలియన్స్ దెబ్బతిన్నారు, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినింది. కానీ పాకిస్తాన్తో భారత్ని పోల్చారు. మనం ఎక్కడ కూడా పాకిస్తాన్ సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను మాత్రం పేల్చేసాం. పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తుంటే ప్రతిదాడిగా మనం మాత్రం దానికి రెస్పాండ్ అయ్యాం. కానీ ఆయన పాకిస్తాన్ డబ్బులు ఇస్తాడు. పాకిస్తాన్ గతంలో జో బైడెన్ లాంటి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పాకిస్తాన్కి ఫైటర్ జెట్స్ పంపిస్తాడు, పాకిస్తాన్కి డబ్బులు సమకూరుస్తారు, పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తారు. ఇలా అన్ని పాకిస్తాన్కి చేస్తారు. కానీ మోదీ నా దోస్త్ అంటారు, మోదీ భారతీయులు చాలా గొప్పవాళ్ళంటారు. ఈ రకంగా మాట్లాడుతూ ద్వంద్వ వైఖరితో అగ్రరాజ్యాలు దేశంగా ఇలాగనే ఉంటాయి. 2 దేశాల మధ్య గొడవ జరుగుతూ ఉంటే ఎవరినో ఒకరికి సపోర్ట్ ఇవ్వడం, వెన్నుపోటు పడడం ఇలాంటివి చేసేసి అక్కడ దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ని, అక్కడ దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం దెబ్బతీసి వీళ్ళు ఎప్పటికి కూడా అగ్రజులుగానే ఉండే విధంగా ఉండేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. బహుశా అటువంటి ప్రయత్నమే ఇది. ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూస్తే నిజంగా నాకైతే అనుమానంగా, హాస్యాస్పదంగా ఉంది. పాకిస్తాన్కి ఆయన సపోర్ట్ ఇస్తున్నట్టుగానే ఆ ట్వీట్ అర్థమవుతుంది. ఒకసారి స్పెషల్ ట్వీట్ ప్లే చేయండి. సో ట్వీట్లో చూస్తుంటే నిజంగా ఆయన 1000 years later also I'll make a concern about Kashmir issue